జకర్యా గ్రంథము 5వ అధ్యాయము. నేను మరల తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరల తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా, షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను.